మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట. ఏప్రిల్ 3 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సిఐడికి ఆదేశం. వివేక హత్య కేసులో నర్రెడ్డి సునీత దంపతులు బెదిరించారు. కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్కు జైలుకు పోతాడని సునీత చెప్పింది. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. బీఆర్ఎస్ లో చేరితే రానిది, కాంగ్రెస్ లో చేరితే వస్తాయా? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కూటమి ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేకపోతోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తోందని శైలజానాథ్ ఫైర్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపాలన్న ఎంపీ గురుమూర్తి. సైబర్ క్రైమ్ విభాగంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్. దావత్ల కోసం మంత్రులు హెలికాప్టర్లలో షికార్లు కొడుతున్నారన్న జగదీష్ రెడ్డి. రైతులను పరామర్శించే సమయం లేదా అని నిలదీశారు. విజయవాడలో ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. రేపు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందు బాయ్కాట్ చేస్తూ నిర్ణయం. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వులో పెరిగిన పులుల సంఖ్య 76కు చేరినట్లుగా ప్రకటించిన ఏపీ అటవీ శాఖ. ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలో పెద్ద పులి సంచారం. భయాందోళనలో గ్రామస్తులు, గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు. సోనియా గాంధీపై అమిత్ షా విమర్శలు. ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్. లోక్సభలో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వటం లేదన్న రాహుల్ గాంధీ. ఇదో కొత్త ఎత్తుగడ అంటూ మండిపాటు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అమానవీయ ఘటన. బాత్రూమ్ చెత్త డబ్బాలో శిశువు మృతదేహం లభ్యం. పశ్చిమ జపాన్లో మరో 2 ప్రాంతాలకు విస్తరించిన కార్చిచ్చు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్న వేలాది మంది ప్రజలు. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 728, నిఫ్టీ 181 పాయింట్లకు పైగా లాస్.